రాష్ట్ర సర్కార్ తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ కు లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు కనిపిస్తలేదా అని అడిగారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, మిస్ వరల్డ్ పోటీలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ పేద విద్యార్థుల కోసం ఎందుకు ఖర్చు చేయరని ఆరోపించారు. ఇక యూరియాపై రైతుల గోస ముమ్మాటికి సర్కారు వైఫల్యమే అన్నారు బండి సంజయ్. ఫీజు రియంబర్స్మెంట్ మన ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉంటారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు చేతులు తెచ్చారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు. కేసీఆర్ గారేమో పంజాబ్ పోయి చెల్లని చెక్కునిచ్చి తెలంగాణ పరువును బజార్ కట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? టోకెన్లు ఇచ్చింది. ఆ టోకెన్లు చెల్లిన పరిస్థితి. ఎంతమంది పోలీసులు చంపిన తెలంగాణ రాష్ట్రంలో, ఎంతమంది పోలీసులు అమరు తెలంగాణ రాష్ట్రంలో. ఇలాగ రాజ్య నాయకు ఎస్టీ ఏం తప్పు చేసిండు? శ్రీపాదరావు గారు అజాత శత్రువు ఏం తప్పు చేసిండు? నర్సిరెడ్డి గారు, చిట్ట నర్సిరెడ్డి గారు ఏం తప్పు చేసిండు? కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి. ఫస్ట్ తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని, దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసుల చేతిలో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది.